ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని రూపొందించి వీరాభిమన్యు సినిమా 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పుస్తకం రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని, అదేవిధంగా నన్ను, నాతో పాటు కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్ గారిని కూడా ఈ సిటీ వైడ్ ఫ్యాన్స్ అంతా కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా చల్లగాలి వెంకటరాజు గారు హైదరాబాద్ నుంచి వచ్చి కార్యక్రమాన్ని నడిపించారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో వేరు ప్రాంతాల నుంచి అనేక మంది శోభన్ బాబు అభిమానులు వచ్చారు. ప్రత్యేకంగా ఈ కోడూరు కనకరాజు గారి వారి మిత్ర బృందం అంతా కూడా మరి ఈరోజు ఈ చక్కని కార్యక్రమం ఎంతో ప్లాన్డ్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మీకు శోభన్ బాబు గారి కోసం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే, విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా ఈ నగరంలో ఒక విగ్రహం పెట్టాలంటే ఎన్నో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మహావిశాఖ నగరపాలక సంస్థతో పాటు అనేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కనకరాజు వాళ్ళ బృందం అంతా కూడా పట్టుబదలను విక్రమార్కుల్లాగా తిరిగి అనేక లెటర్లు తీసుకొని అందరి దగ్గర కూడా, నగర మేయర్ గారి దగ్గర అందరి దగ్గర తీసుకొని మేము కూడా కనకరాజు గారికి ఒక చెప్పాం, మీకు శోభన్ బాబు విగ్రహం పెడతానంటే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి, మేము ఏ లెటర్ కావాలంటే ఆ లెటర్ తయారు చేసుకొని మేము ఖాళీ లెటర్ ఇస్తామని చెప్పారు. మరి అటువంటిది ఎంత అద్భుతంగా శోభన్ బాబు విగ్రహం ఏర్పాటు చేశారో మనందరం చూసాం. స్థలదాత కూడా ముందుకు వచ్చి మీరు ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకుని చెప్పడంతో ఆ విగ్రహం ఆవిష్కరణ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించి మరి ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం కల్పించి మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు వీరాభిమన్యు 60 ఏళ్ళ పండుగను అన్ని ప్రాంతాలకు చెందిన వారితో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడంతో పాటు కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన నందవరం శోభులు గారు, లక్ష్మణ్ గారు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా సత్కరించుకున్నాం. మరి అలాగే అనేక పుస్తకాలు రూపొందించినటువంటి త్రిమూర్తులు గారిని కూడా మనం సత్కరించుకొని పుస్తకం రాయడం ఒక కళ. గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మన కార్యక్రమాలన్నీ కూడా పుస్తక రూపంలో ఆయన రాయబట్టే మనం ఈరోజు ఆవిష్కరించుకోగలిగాం. ఆయనకి కూడా మరి ఇంకోటి ఏంటంటే విశాఖపట్నం ఈరోజు కార్యక్రమానికి అంతా హైలైట్ ఏంటంటే శోభన్ బాబు గారు నటించిన సినిమాలు విశాఖపట్నంలోనే ఎక్కువ రోజులు ఆడే మరి ఆ యజమానులను ఒప్పించి ఆ థియేటర్కి వచ్చిన షీల్డ్లను తీసుకొని వచ్చి ఇక్కడ మీ అందరికీ కూడా చూపించడం చాలా అరుదు. థియేటర్లో షీల్డ్ తీయాలంటే మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్పచెప్పాలని అదంతా చాలా బాధ్యతాయుతమైన పని. ఆ సినిమాలు కూడా మనకి ఇక్కడ ప్రస్తావించిన జగదంబాలోనే శారదా సినిమా ఆడింది, అదేవిధంగా వెంకటేశ్వర థియేటర్లోని ఇల్లాలు ప్రియురాలు, అలంకారంలో గోరింటాకు, రాజేశ్వర్లోనే అదే ఇప్పుడు గోకుల్లోనే సంపూర్ణ రామాయణం, సంఘంలో కార్తీక దీపం, మండే గుండెలు, పన్నంటి జీవితం, ఇల్లాలు, ప్రేమమూర్తులు అనేక సినిమాలు ఇక్కడ ఆడే, అన్ని రోజులు ఆడే. మీకు ప్రత్యేకంగా ఒకటే ఈరోజు కార్యక్రమం మనందరం కూడా ఎంతో మీరందరూ కూడా ఎంతో బాగా చక్కగా చేశారు. గతంలో ఈ తరహా అన్నీ కూడా ఎక్కువ వెంకటేష్ ఫ్యాన్స్ కూడా చేసేవారు. ఆ తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్, అలాగా కొన్ని ఫ్యాన్స్ చేసినప్పటికీ కూడా శోభన్ బాబుకు ఉన్న ఫ్యాన్స్ ఏ ఫ్యాన్స్కి లేదు. శోభన్ బాబుకి 6 ఏళ్ళ బాబు గారి నుంచి 90 ఏళ్ళ వరకు కూడా శోభన్ బాబు అంటే ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా మేము చూస్తుంటాం అనేక మంది. మరి ఈరోజు ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయం. మరి ఆయనకు వచ్చిన అవార్డులు కానీ, ఆయనకు వచ్చిన పేరు ప్రతిష్టలు కానీ, ఆయన సినిమాలు కూడా ఇప్పుడు సినిమా హీరోలు అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు. కానీ శోభన్ బాబు సినిమాలు రిలీజ్ చేస్తే తిరిగి ఎంతమంది ఆ కాలం నాటి సినిమాలు చూడడానికి చాలా వరకు కూడా ప్రత్యేకంగా నన్ను ఈరోజు పిలిపించి ఈరోజు నన్ను కూడా నేను ఈ కార్యక్రమం కోసం మా కనకరాజు గారు పిలిచారని క్యాంప్ వెళ్ళకుండా ఉండిపోయినా. ప్రత్యేకంగా మంచి కార్యక్రమం, ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది. అయితే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీకి సంబంధించి ఒక దగ్గర మీటింగ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేస్ అందరూ ఒక మీటింగ్లో ఉన్నారు కాబట్టి లేకపోతే సార్ కూడా వచ్చిండేవారు. అయినప్పటికీ కూడా అభిమానులు అందుకనే అందరితో కూడా నన్ను చేయమని నేను ఒక్కనే కాదు మీ అందరితో చేయించాలని అందరితో కూడా అందరం కలిసి ఈ వీరాభిమన్యు పుస్తకాన్ని మనం అందరం కలిసి ఆవిష్కరించాం. మరి చాలా ఆనందదాయకం. భవిష్యత్తులో మీరు ఏ కార్యక్రమం చేపట్టిన ఈ రోజు వరకు కూడా కనకరాజు గారు నన్ను ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి అడగలేదు. ఎప్పుడైనా సరే ఏదైనా సాయం అడుగుతాను ఏమైనా చూశాను కానీ ఏ రోజు నన్ను అడగలేదు. అసలు ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మీరు అందరూ వస్తున్నారు. అదేదో అవన్నీ కూడా మీరే ఆ ప్రయాసాలన్నీ కూడా మీరే పడుతున్నారు. నిజంగా ఇది శోభన్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా అందరికీ కూడా ఆదర్శనీయం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ
అతిరేక మహానుభావులు ఉన్నారు అన్ని ప్రాంతాలకి. జిల్లా వాణిజ్య కేంద్రమై వైభవం చక్కని తావు విశాఖ జిల్లా సాగర తీరాన సౌందర్యములను సౌభాగ్య సీమ విశాఖ జిల్లా ఆటపాటలలోన మేటిదియే సరస సంగీత సాహిత్య స్థానమిదియే దేశ నాయక మణుల సందేశమైన మన విశాఖపట్నమునకు వందన శతం. పద్యం వింటే చప్పట్లు కొట్టాలి.